ఎవరి అఫిలియేషన్ లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎలక్ట్రిక్ సెక్టార్లో మెజార్టీ యూనియన్గా ఈరోజు ఇండిపెండెంట్ యూనియన్గా ముందుకు సాగుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసుకుంటూ మరియు కార్మిక సంక్షేమం కొరకు పనిచేసే యూనియన్గా ముందుకు పోతున్నది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఏమన్నా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మన సమస్య పరిష్కారం కొరకు నిరసన ద్వారా కానీ పోరాటం ద్వారా కానీ సాధించుకునే వరకు మనం ముందడిగి వెనుకడిగేసే సమస్య లేదని 1104 యూనియన్ కార్యవర్గం కానీ దాదాపు 75 ఏళ్ళ చరిత్ర గల యూనియన్గా ముందుకు పోతున్నాం. మరి మీ అందరికీ తెలుసు, సమస్య పరిష్కారం కొరకు 1104 యూనియన్ ఎప్పుడు ప్రభుత్వాలు కానీ మరి ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మా పోరాటం ద్వారా సాధించుకోవడానికి వెనుకడిగేసే సమస్య లేదని చెప్పి మన ఎంతో ముందు ఉన్న వేదిక మీద పెద్దలకు కానీ కార్మికులు కానీ అందరికీ తెలిసిన విషయమే. మరి మీ అందరూ ఈరోజు మరి ఇంకో ఫిబ్రవరి 12తో 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. దాన్ని కూడా హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18,000 సభ్యత్వం గల మెజార్టీ యూనియన్గా ఈరోజు కొనసాగుతున్నాం. మరి వేదిక మీద ఉన్న పెద్దలకు విన్నవించడం ఏంటంటే, మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి డిప్యూటీ సీఎం గారితో ఆ యొక్క సభను ఏర్పాటు చేసుకొని 70 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనియన్గా రాష్ట్రంలో మెజార్టీ యూనియన్గా మన ప్రజలు కానీ వినియోగదారులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సేల్స్ కొరకు వారి యొక్క పనిలో నిమగ్నమై మా కార్మికులు కింది స్థాయి ప్రతి విలేజ్లో ప్రతి డిస్ట్రిబ్యూషన్లో వాడల వీధుల మరి మోటార్ల కరెంటు మోటార్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఖాళీలో కానీ మరి 24 గంటలు పనిచేసుకొని మన్నలు పొంది మరి ఈరోజు మరి నిత్యంగా 24 గంటలు వెలుగునింపే సంస్థలో పనిచేస్తున్నాం. పూర్వజన సుకృతంగా మేము ఈ సంస్థలో పనిచేస్తాం, గర్వపడుతున్నాం. మన ప్రజా శ్రేయస్ కొరకు పనిచేసే పరంగా ముందుకు పోతున్నాం. మనం మీ అందరూ తెలుసు, ఏ ప్రభుత్వ శాఖ అయినా మన 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేసే సంస్థలు ఉన్నాయి. కానీ ఎలక్ట్రిక్ సెక్టార్ మాత్రం 24 గంటలు పనిచేసే సంస్థలో పనిచేసే ఉద్యోగులు మనం, కార్మికులు మనం. మరి తెలంగాణ ఏర్పడక ముందుకు కరెంటు కోతారని మరి కరెంటు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత కోతలతో ఉన్న వాస్తవం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కోతలేని ఇలా నాణ్యమైన కరెంటు ఇచ్చే ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి సభముగా గౌరవంగా చెప్పుకోవడం చాలా గౌరవపడుతున్నాం. మరి అటువంటి సంస్థలో పనిచేస్తున్నాం మనం. తిరిగి పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేచి ఇంటి నుంచి వెళ్ళిపోతే మరి తిరిగి మన ఇంటికి చేరుకుంటామో లేదో ఈ సంస్థలో పనిచేస్తున్నాం. మరి అటువంటి సంస్థలో భయభ్రాంతులకు కుటుంబాలు కానీ తల్లిదండ్రులు కానీ మనందరూ ఈ సంస్థలో పనిచేస్తున్న ఎంతో బాధపడే సంస్థ మన సంస్థలో పనిచేసే ప్రయత్నంలో మనం ఉన్నాం, భాగస్వాములు అవుతున్నాం. మరి ఆ సంస్థలో పనిచేస్తున్నందుకు ఇలా వినియోగదారులు కానీ మన రైతులు కానీ మనం మెరుగైన సేవలు అందించే ప్రయత్నంలో భాగస్వాములు అవుతున్నాం. ఖచ్చితంగా మనం కూడా ఇవాళ ప్రజావేదిక మీద పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వ విప్ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. మన వారి సమక్షంలో మనం ఒకటే మనమంతా ప్రమాణం చేస్తున్నాము. మరి ఈరోజు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా అక్కడ రైతులు కానీ వినియోగదారుల సేవలు అందించే ప్రయత్నంలో భాగస్వాములు అవ్వుకుంటూ మరి మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రభుత్వం 6 గ్యారెంటీలో మనం మొట్టమొదటి గ్యారెంటీగా గృహ చేతి కూడా ఈరోజు ఉంది. మరి అటువంటి గృహ చేతిలో మనం ఈరోజు 200 ఇంట్లలోపు మనం ఇవాళ కరెంటు ఇవ్వడం జరుగుతుంది మన సంస్థ నుంచి. మనం మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఏ అర్ధరాత్రి కరెంటు అయినా మన కార్మికులకు, లైన్మెన్లకు కానీ, ఏఈలకు కానీ, ఆర్టిజన్లు కానీ మన ఫోన్లు వస్తున్నాయి. అయ్యా మా ఇంట్లో కరెంటు లేదు, మా ట్రాన్స్ఫార్మర్ కాడ కరెంట్ ఫీజు పోయింది, లేదా మా మోటార్ పనిచేస్తలేదు, మాకు బ్రేక్ టైం ఉంది, మా ఊరికి కరెంట్ లేదని చెప్పి ఫోన్లు వస్తున్నాయి. మనం 24 గంటలు కరెంటు పనిచేస్తున్నామంటే ఫోన్ ద్వారా
మన ఫోన్ ద్వారా ఒక యాదరాతి ఫోన్ వచ్చినా చెల్లించి పనిచేసే ప్రయత్నంలో మనం భాగస్వాములు అవుతున్నాం. మొదటి స్థానంలో మెజార్టీ స్థానంలో మన మెంబర్గా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మన మీద ఎక్కువ ఉంది కాబట్టి ఎటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మనం ముందు వరుసగా ఉండి పనిచేయాల్సిన బాధ్యత మనందరికీ అని చెప్పి సభాముగా మీ అందరికీ పెద్దల ముందు మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. మనం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. మనం కష్టపడి పనిచేస్తున్నాం అంటే ప్రభుత్వాలకు పేరు వస్తుంది, వినియోగదారులకు రైతులకు సౌలభ్యం ఇస్తున్నాం. కానీ మన సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యలని గత ప్రభుత్వంలో ఇంతకుముందు అధ్యక్షులు చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక హామీలు ఇచ్చి నెరవేరని పరిస్థితిలో ఉన్నాయి. అటువంటి హామీలు మరి ఈ యొక్క ప్రభుత్వం కూడా రావాలని మనం కూడా ఇండిపెండెంట్ మనం కూడా లోకాలుగా కూర్చొని మాట్లాడుకొని మరి ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజల ప్రభుత్వం రావాలి, ప్రజలతో మమేకమైన ప్రభుత్వం రావాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంగా తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా మనం భాగస్వామ్యంగా రావడం జరిగింది. మనం ఎంతో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా మన సమస్యలు తీర్చే ప్రయత్నం చేయాలి. మరి ఏదైతే సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నం జరుగుతుందో దాన్ని మనం భాగస్వాములుగా మనం ముందుండి మన సమస్య సాధించడం కొరకు ప్రయత్నం చేయాలి. గౌరవ పెద్దలు ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు గవర్నర్లు మనోహర్ గారికి, మరి బిర్ల ఐనయ్య గారికి, మన విప్ గారికి, మరి అలాగే కోదండరాం సార్ గారికి ఒక విన్నపం. మేము 70 సంవత్సరాల ఏదైతే ఫిబ్రవరి 12తో 70 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నడుబొట్టులో ఉన్న, హైదరాబాద్ నడుబొట్టులో ఉన్న మన హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడానికి మేము మా యొక్క సీసీ బిల్లు సందిగ్ధం కాదు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ యొక్క మద్దతు కావాలి. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ సీఎం గారుగా ఆ వేదిక తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి సభగా మీ అందరినీ కోరుతున్నాం. మెజార్టీలుగా మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం అనుగుణంగా పనిచేస్తున్నాం. కార్మికులతో కర్షకులకు పనిచేసే ప్రయత్నంలో మేము ఉన్నాం, రైతులకు పనిచేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. కాబట్టి మాకు ప్రోత్సహించి వెన్నటి మాకు ప్రోత్సహిస్తే రెట్టింపు ఉత్సాహంగా పనిచేసే ప్రయత్నం మేము చేస్తాం. మరి ఏదైతే ఫిబ్రవరి 12 నుంచి మార్చి 31 లోపల మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు మాకు టైం ఇప్పించి ఆ డేట్ నాడు ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 15 నుంచి 15,000 మంది వరకు అక్కడ గ్యాస్ చేసుకొని పెద్ద ఎత్తున మన ఈ రాష్ట్రంలో మేము కూడా భాగస్వామ్యం రాష్ట్రం ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏదైతే నిర్ణయాలు కట్టుబడి పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నది తెలియపరచుకోవడానికి ఆ సభ వేదిక మేము కూడా పనికొస్తాయని చెప్పి సందర్భంగా వేడుకుంటూ మరి దానికి మీరు కూడా భాగస్వామ్యం మా యొక్క కోరిక నెరవేర్చే ప్రయత్నంలో భాగస్వాములు అవుతారని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ కూర్చోవడం జరుగుతుంది. మరి కొన్ని ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ను గతంలో మార్చి 10, 2024 గౌరవ ముఖ్యమంత్రి మన కోదండరాం సార్ అధ్యక్షతన మన మార్చి 10 నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకోవడం జరిగింది. మరి ఆ సమస్యలుగా ఇంతవరకు చర్చకు రాలేదు, చర్చకు విలువలేదు. మరి దయచేసి దాంట్లో మీరు భాగస్వాములు మమ్మల్ని ఆ యొక్క చర్చలో తీసి కొన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో మరి అక్కడ వేదిక ఉన్న పెద్దలు ముందుకు తీసుకొస్తారని చెప్పి మనం చేస్తూ మెమరాండం వారి విద్యార్థులను బట్టి సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్, ఆఫీస్ అపార్ట్మెంట్, వాచ్మెన్గా కన్వర్షన్ అవకాశం కల్పించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే అదే 5 సంవత్సరాలు పూర్తి చేసిన ఆడిషన్ను 5 గ్రేడ్లోకి అప్డేట్ చేయాలన్న నిబంధనను వెంటనే అమలు చేయాల్సిందిగా మరి ఒకసారి అమలు చేస్తున్నాం. మరి అలాగే 1లో బి విద్యుత్ సంస్థలో పనిచేసిన శాశ్వత ఉద్యోగులకు ఏపీసీబీ రోజు మరియు ఆడిషన్ కార్మికులకు స్టాండర్డ్ సర్వీస్ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకే పరిశ్రమలో ఒకే పని విధానం ఉన్న వారికి ఒకే సర్వీస్ రోజు ఉండాలన్న నిబంధనలకు విరుద్ధంగా 2 వేరు సర్వీస్ రోజులను అమలు పరుస్తున్నారు. కాబట్టి ఆడిషన్ కార్మికులందరికీ అందరికీ కూడా ఏపీసీబీ సర్వీస్ రూల్స్ను అమలు పరచాల్సిగా మనం చేస్తున్నాం. సార్ చిన్న వినోదం సార్ ఇక్కడ ఒకటే సంస్థలో దాదాపు గత ప్రభుత్వం 24,000 మందిని మన రెగ్యులైజ్ చేసింది అని చెప్పుకోవడం జరిగింది. కానీ అబ్జార్ప్షన్ చేసి మన ఆర్టిజన్గా నామకరణం చేసి మరి వారిని మన ప్రభుత్వ ఉద్యోగులుగా కార్మికులుగా గుర్తించాలి. వారికి చాలా జీతాలు ఉన్నాయి. మన ఏపీసీబీ రూల్స్ ఏవైతే వస్తావో మన వారికి ఉద్యోగులకు సంబంధించిన రూల్స్ ఏవైతే వస్తాయో వర్తిస్తాయి. ఎటువంటి ఆర్థిక భారం పడదు. ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఇస్తే మా ప్రభుత్వానికి కానీ యాజమాన్యం ఎటువంటి ఆర్థిక భారం పడదు. మేము కూడా ఉద్యోగులం కదా అనే వాళ్ళ సంతృప్తితో
ఇంకా ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి సవినీయంగా మనం చేస్తున్నాం. స్టాండింగ్ రూల్స్ ఏదైతే 5 సంవత్సరాలకు అప్గ్రేడ్ చేస్తానని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో, మరి ఇప్పటి వరకు అప్గ్రేడ్ చేయకుండా మన యాజమాన్యం తాత్సారం చేస్తుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దృష్టికి మరి తీసుకుపోయి మరి ఈ సమస్య పరిష్కరించే దిశలో మనం మీరుగా మాకు వెళ్ళినట్టు ఉంటారని చెప్పి సమయంగా మరి మీ ద్వారా మనం చేస్తున్నాం. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 1299 నుంచి 38/2004 మధ్యకాలంలో విద్యుత్ సంస్థలో చేరిన ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పాత పెన్షన్ ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ సదుపాయం పొందడం కొరకు యాజమాన్యం తన ప్రతిపాదనను ప్రభుత్వ పరిషత్లో పంపించినందున సత్వరమే సానుకూల నిర్ణయం ప్రకటించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఒకసారి సార్ మన ప్రభుత్వంలో 30/8/2004 వరకు అక్కడ పెన్షన్ విధానం ఉంది. మరి ఎల్ఐసి సెక్టార్కి వచ్చే వరకు మనం ఏదైతే 31/1/1999 వరకు ఉన్న వాళ్ళకే మరి ఇక్కడ పెన్షన్ విధానం ఉంది. కానీ మరి ప్రభుత్వ పరంగా సమానంగా ఏదైతే జీవోలు అడాప్ట్ చేసుకుంటూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర జెన్కో కానీ ట్రాన్స్కో కానీ మరి ఇది కూడా అడాప్ట్ చేసుకొని ఈపీఎఫ్ జీపీఎఫ్ ఇవ్వాలని చెప్పి మరి సవినయంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం సార్. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ దృష్ట్యా వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని పూర్తి చేయాలని పునరుద్ధరణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ దాన్ని త్వరగా అమలయ్యేలా చూడాలని మనం ఇస్తున్నాం సార్. సార్ మన మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పనిచేసే వాళ్ళకు కానీ ప్రస్తుతంగా పనిచేసే ప్రతి ఒక్కరికి పెన్షన్ విధానం తీసుకొస్తానని అక్కడ ప్రకటన చేసింది. కాబట్టి దయచేసి ఆ యొక్క విధానానికి మన సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. అలాగే ఎస్పీడీసీ ఎన్పీడీసీలో పనిచేస్తున్న అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు అంటే యాక్చువల్గా ఎన్పీడీసీలో ఉంది సార్, ఇది ఎస్పీడీసీలో లేదు. అదే పోర్టుపల్ వర్గాలుగా పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మరి ఎస్పీడీసీ వాళ్ళు అంతా ఆడిషన్గా మరి ఇక్కడ ఎస్పీడీసీలో కావడం జరిగింది. మన హుజరాబాద్ డివిజన్ ఏదైతే బైఫర్కేషన్లో సిద్దిపేట జిల్లాకు రావడం జరిగిందో ఇక్కడ ఎస్పీడీసీలో దాదాపు 70 మంది ఉన్నారు. అక్కడ మొత్తం కలిసి 1400-1500 మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి కార్మికులుగా కొనసాగుతుంది తప్ప వాళ్ళందరినీ మన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్గా మరి చేస్తున్నారు. కాబట్టి వారిని ఆర్టిజన్గా గుర్తించాలని సవినయంగా మనం చేస్తున్నాం సార్. మరి అదేవిధంగా టీజీఎస్పీటీసీలో మరి వారు సబ్స్టేషన్ ఆపరేటర్గా పనిచేసుకుంటూ మరి అప్పుడైతే ఏదైతే ఆర్టిజన్గా మన 34/12/2016 నాడు ఎవరైతే సర్వీస్లో ఉండి ఈపీఎఫ్ రికవర్ చేసి ఉండి వాళ్ళందరికీ మరి ఏదైతే ఈపీఎఫ్ కట్టాలని చెప్పి వాళ్ళందరినీ ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది. కానీ ఇక్కడ ఈపీఎఫ్ డిపార్ట్మెంట్ కట్టాలని చెప్పి వీళ్ళంతా ఆర్టిజన్గా గుర్తించలేదు. కాబట్టి వీళ్ళని ఇంకా 130 మంది దాదాపు 200 మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇంకా సబ్స్టేషన్ ఆపరేటర్గా ఏదైతే ఆర్టిజన్ పనిచేస్తున్నారో నిధులు నిర్వహిస్తున్నారో అదేవిధంగా వాళ్ళు నిధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి వారిని ఆర్టిజన్గా గుర్తించాల్సిందిగా మరి ఒకసారి మీ అందరినీ మనం చేస్తున్నాం సార్. అలాగే కాంట్రాక్ట్ ద్వారా మరి వేతనాలు పొందుతున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్ స్పాట్ బిల్డర్స్ కార్మికులు మరి పీసీఏ పిఏఏ ఎంఆర్టీ స్టోర్స్లో పనిచేస్తున్న అమాలి కార్మికులు వివిధ రకాల కారణాల చేత విద్యుత్ సంస్థలో విలీనం కాలేకపోయారు. వీరందరినీ మానవీయ పనుల్లో ఆర్టిజన్గా గుర్తించాలని మనం చేస్తున్నాం సార్. మరి పీసీఐగా దాదాపు 6000 మంది ఉన్నారు వీళ్ళంతా కలిసి. మరి ఇంత దాదాపు గత ప్రభుత్వం 24,000 మందిని ఆర్టిజన్గా గుర్తించింది. కానీ ఇక్కడ పీస్ వర్క్గా పనిచేస్తామని చెప్పి వీళ్ళకి ఎటువంటి ఈపీఎఫ్ లేదని చెప్పి వీళ్ళు పక్కన పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్టిజన్గా గుర్తించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మన ఇక్కడ యాజమాన్యానికి మరొకసారి మనం విన్నవిస్తున్నాం సార్. అలాగే అదనపు విద్యార్థులు కలిగిన ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్గా మన సబ్ ఇంజనీర్గా పదోన్నతి అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ కోరే సందర్భంలో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మన బయట ఐఏఎస్లకు ఐపీఎస్లో పెట్టినట్టు మన స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నారు. ఇక్కడ మరి నామినల్గా ప్రభుత్వంలో పనిచేసే వరకు టెస్ట్ పెట్టినా మరి నామినల్గా టెస్ట్ కాకుండా డైరెక్ట్ ఒకసారి ఐఏఎస్లకు ఐపీఎస్లకు పెట్టినట్టు టెస్ట్ పెట్టి ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మన గౌరవ అక్కడున్న ప్రభాకర్ గారు సీఎండి గారు చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి మరి తీసుకోకపోవడం మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మరి ఆ యొక్క స్క్రీన్ టెస్ట్ను మరి రద్దు చేస్తారని చెప్పి సమయంగా మనం చేస్తున్నాం సార్. టీజీఎస్పీడీసీ పరిధిలో కొంతమంది ఉద్యోగులు స్క్రీన్ టెస్ట్ ఉత్తీర్ణత లేకుండానే ట్రాన్స్ఫర్ బై అపాయింట్మెంట్ ద్వారా పదోన్నతులు పొందడం జరిగింది.
ఆ తర్వాత కొంతకాలానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించాలని నిబంధన తప్పనిసరి చేస్తూ వారికి వార్షిక ఇంక్రిమెంట్లు తదుపరి పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలను నిలిపివేయడం జరిగింది. కావున వీరి అందరూ దయవచ్చి మానవీయ కోణంలో ఈ నిబంధనలను మినహాయింపు చేయాలని గుర్తు చేస్తున్నాం. దాదాపు ఎస్పీటీసీలో ఒక 35-40 మంది ఆల్రెడీ కన్వర్షన్ కాబడ్డారు. మన వారు మొన్న ఎస్పీటీసీలో మరి ఒక ధర్నా నోటీస్ ఇచ్చినప్పుడు వారు సానుకూలంగా ఎగ్జామ్ చేస్తామని చెప్పి ఈరోజు ఫుల్ బోర్డ్ మీటింగ్లో పెట్టడం జరిగింది. దాన్ని తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎస్పీటీసీ చైర్మన్ ముషర్రఫ్ గారు తెలియపరచడం జరిగింది. అది డైరెక్టర్ లేరు ఫుల్ బోర్డ్ నిర్ణయం కాబట్టి మన దాన్ని డిలే చేసే అవకాశం ఉంది. కాబట్టి సత్వరమే నిర్ణయం తీసుకొని మరి దాన్ని పరిష్కరించినట్లయితే మరి ఖచ్చితంగా వాళ్ళకు మరి లాభం జరుగుతుందని చెప్పి సభగా మనం చేస్తున్నాం సార్. కార్మిక సంఘాలు యాజమాన్యంతో 12/3 పారిశ్రామిక విధానాల చట్టం కింద లేబర్ కమిషన్ హైదరాబాద్ తెలంగాణ వారి సమక్షంలో మెమరాండం ఆఫ్ సెటిల్మెంట్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. యాజమాన్యం టీఓఓ ఎంఎస్ నెంబర్ 1637 డేటెడ్ 28/4/23లో దీనికి విరుద్ధంగా పే స్ట్రక్చర్ తయారు చేయడం జరిగింది. ఇటు పే స్ట్రక్చర్ను సరిచేయవలసిందిగా మనం చేస్తున్నాం సార్. కార్మికుల పనిభారం నామ్స్ను నిర్ణయించి అదనపు కోసం అందించేయాలి. ఒకటే సార్, ఈరోజు 3 కేవీలు 11 కేవీలు మన ఖాళీస్ కూడా మన ముందుకు చాలా పెద్ద మొత్తంలో పెరిగిపోతున్నాయి. కానీ ఏదైతే 94 నామ్స్ ప్రకారమో మనకు అక్కడ పనిభారం పెరిగిపోయి కార్మికులు తక్కువ సంఖ్యలో ఉండి మరి పనిభారం పెరిగిపోతుంది కాబట్టి మరి అక్కడ రైతులకు వినియోగులకు కొంత అంతరాయం కలిగి మరి అక్కడ డిలే అవకాశం ఉన్నాయి. కాబట్టి నామ్స్ ప్రకారం పోస్ట్ ఫిక్స్ చేసినట్లయితే మన ఉద్యోగులకు ఉద్యోగులు లభిస్తాయి. మన ఉద్యోగులుగా పనిభారం అవుతారని చెప్పి ఈ సభగా మరి మీ దృష్టి తీసుకోవడం జరుగుతుంది సార్. మరి అలాగే విద్యుత్ సంస్థల్లో భాగంగా విద్యుత్ మండలి యోచించినప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల భద్రత భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏపీ జెన్కో మాస్టర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో మాస్టర్ ట్రస్ట్ను మన ఇప్పుడు తెలంగాణ విడిపోయినప్పుడు మా మాస్టర్ ట్రస్ట్ అనేది మా యొక్క పెన్షన్ ట్రస్ట్ తీసుకుపోయి ఏపీ జెన్కో తీసుకుపోవడం జరిగింది. మరి వారు అక్కడ ఏదైతే గవర్నమెంట్ బకాయి ఉంది మాకు చెల్లించాలని చెప్పి మా యొక్క నిధులను అక్కడ పెట్టుకొని మన నిధులు తెలంగాణకు పంపించకపోవడం బాధగా ఉంది. ఎన్నోసార్లు మన ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకుపోవడం జరిగింది గత ప్రభుత్వంలో యాజమాన్యం. మరి ఈ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడున్న యాజమాన్యానికి మరి తెలియపరిచి మరి ఈ సమస్య పరిష్కరించాల్సిగా మనం చేస్తున్నాం సార్. అదే విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన శాశ్వత అంగవైకల్యం ఏర్పడి ఆడిసర్లు కూడా మెడికల్ ఇన్వాలిడేషన్ పథకాన్ని వర్తింపజేసి వారి కుటుంబ సభ్యులకు కార్మిక నియామకాల కింద ఉద్యోగ అవకాశం కల్పించవలసిగా మనం చేస్తాం. మరి అలాగే 6/2/2021 నుండి 24/2021 యాజమాన్యంతో జరిగిన చర్చలలో అంగీకరించిన ఈ కింది సమస్యలపై ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ ట్రాన్స్కో యాజమాన్యం మన 2021లో గత ప్రభుత్వ యాజమాన్యంలో మరి ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకారం తెలిపినా మన ఉత్తర్వులు ఇవ్వలేదు, అవి పెండింగ్లో ఉన్నాయి. మరి మీ ద్వారా యాజమాన్యానికి తెలియపరిచి ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము మనం చేస్తున్నాం సార్. విద్యుత్ సంస్థలో సీనియర్ ఫోర్మెన్ పోస్టులు మరి ఇస్తారని చెప్పి మన వాళ్ళు జాయింట్ మీటింగ్లో ఒప్పుకోవడం జరిగింది. ఇంతవరకు పరిశీలనలో ఉంది, మరి దానికి ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. మరి ట్రాన్స్కోలో పై తరగతి పోస్టులు లేనందున లైన్స్మెంట్ క్యాడర్ వరకే అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్ఎల్ఏ ఫోర్మెన్ పోస్టులు ట్రాన్స్కోలో ఎన్పీటీ సార్ కానీ ఎస్పీటీ సార్ కానీ మనం అక్కడ పోస్టులు మంజూరు చేయడం జరిగింది 2017. కానీ ట్రాన్స్కో వచ్చే వరకు 2017లో మరి ఎస్ఎల్ఏ పోస్టులు ఫోర్మెన్ పోస్టులు ఇవ్వలేదు. మన అవి కూడా మళ్ళీ ఇప్పించవలసిందిగా మీ ద్వారా మనం చేస్తాం సార్. మరి కేంద్ర ప్రభుత్వం తన ఈపీఎఫ్ చందాదారులకు పదవి విరమణ తర్వాత మన 20 లక్షలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం యాజమాన్యం వరకు దాన్ని ఎటువంటి ఆచరణ సాధ్యమైన విషయంగా మనం ముందు తీసుకుపోతుంది. మరి విద్యుత్ ఉద్యోగులు ఆర్టీసీ సర్వీసులో ఉండగా మరణించిన లేదా రిటైర్మెంట్ తర్వాత కానీ కుటుంబ సభ్యులకు విద్యుత్ సంస్థల నుండి ఎటువంటి వైద్య సదుపాయాలు లేవు. ఈరోజు దాదాపు 30 సంవత్సరాలు ఉంటున్న తర్వాత ఎవరైతే రిటైర్డ్ అవుతుందో అపాయింట్ అయిన తర్వాత వాళ్ళంతా రిటైర్మెంట్ వైద్య సదుపాయాలు ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా మన 10 లక్షలు 20 లక్షల రూపాయలు మన అక్కడ రావడం జరుగుతుంది. అక్కడ రిటైర్మెంట్ అయినా కానీ 12 లక్షల రూపాయలు మన యాజమాన్యం చెల్లిస్తుంది సెల్ ఫండ్ స్కీమ్ కింద ఆ డబ్బులు రికవర్ చేసుకొని. కానీ వాళ్ళకి రికవర్ చేసుకోవడానికి ఎటువంటి సదుపాయం లేదు. కానీ పర్మనెంట్గా వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు కొంత నిధి సేకరించి వారి ద్వారా కనీసం మెడికల్ ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మరి మనం చేస్తున్నాం సార్. మరి అలాగే విద్యుత్ శాఖలో పనిచేసిన కార్మికులు ఎక్కువగా విధి నిర్వహణలో కరెంటు శాఖ గురించి ప్రమాదాలతో పాక్షికంగా కానీ
శాశ్వతంగా కానీ అంగవైకల్యం సంభవించి విధులకు హాజరు కాలేని పరిస్థితులు అనేకంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ శాఖలో మెడికల్ ఎవాల్యుయేషన్ పథకం కింద కారుణ్య నియామకాలను ఎక్కువగా చేపట్టవలసి ఉంది. ప్రభుత్వంలో ఉన్న 5% మెడికల్ ఎవాల్యుయేషన్ నిబంధనలను వర్తింపజేయడం వలన కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇటు నిబంధనలు ఉపసంహరించుకోవాల్సిందిగా మరి యాజమాన్యాన్ని కోరడం జరిగింది. మరి పై నిబంధనల మూలంగా ఏపీ ఎస్పీడీసీ టీఎస్ఎస్పీడీసీలో 10 మందికి పైగా మెడికల్ ఎవాల్యుయేషన్ కింద రావాల్సిన నియామకాలు నిలిపివేయబడినాయి. దీని మూలంగా వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఆ నిబంధనలు నిర్ణయిస్తూ వీరికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం సార్ ఒకటి చిన్న ఇది ఒకటి సార్. ఇప్పుడు 10 మంది మెడికల్ ఎవాల్యుయేషన్ ఆల్రెడీ రిటైర్మెంట్ అయింది. మెడికల్ బోర్డుగా అప్రూవల్ ఇచ్చింది. డిపార్ట్మెంట్గా మన 5 సంవత్సరాల ముందు వాళ్ళు రిటైర్మెంట్ చేయడం జరిగింది. కానీ మనం ఆ 10 మంది వాళ్ళకు మెడికల్ 5% కోటా ఎక్సెడ్ అని చెప్పి ఆ యొక్క జిల్లాలో వారి కోటను అధిగమించి ఇవ్వలేక మరి ఇదో ఫుల్ బోర్డులో పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చిన యాజమాన్యం ఎన్నో దఫాలుగా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. అయినా ఇప్పుడు ఇంతవరకు అది పరిష్కార దిశలో రాలేదు. మరి దాన్ని కూడా మరి మీ ద్వారా మరి ఇప్పించాల్సిగా మనం చేస్తున్నాం సార్. అలాగే ఆర్టిజన్ కార్మికులు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద వారి విద్యార్థుల నిమిత్తం లేకుండా గ్రేడ్ 4 ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు. కానీ ఆర్టిజన్ స్టాండర్డ్ రూల్స్ ప్రకారం విద్యార్థులను బట్టి వారికి గ్రేడ్లను నిర్ణయించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇటు నిబంధనలను అమలుపరచవలసిగా కోరుతున్నాయి. మరి నూతనంగా నిర్మాణం తలపెట్టిన విద్యుత్ ఉప కేంద్రాలు అయిన బీటీపీఎస్ మరియు వైటీపీఎస్లలో అదనపు పోయడం పోస్టును మంజూరు చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే పునర్నిర్మించే సందర్భంలో ప్రభుత్వం సింగరేణితో మరి జెన్కో భాషలతో నిర్మించిన ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకొని టీజీ జెన్కో ద్వారానే మన నిర్మాణ ప్రక్రియను చేపట్టాలని మేము కోరడం జరుగుతుంది సార్. మరి ఇవన్నీ ఈ జటిలమైన సమస్యలను మనం మీ దృష్టి తీసుకొస్తున్నాం సార్. దీన్ని మీ ద్వారా మన యాజమాన్య దృష్టికి ప్రభుత్వం తీసుకుపోయి మన సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని చెప్పి మనం చేస్తూ మరి ముఖ్యంగా మన కార్మిక సోదరులకు తెలియపరచాల్సిన సందర్భం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అవలంబించే కొన్ని మరి ఏదైతే సంస్కరణ తీసుకొస్తుందో కంప్లీట్గా మరి వారిని ఈ యొక్క ఎలక్ట్రిక్ సెక్టర్లో ప్రైవేట్ పనులు చేసే ఆలోచన ఉంది. కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, మన యాజమాన్య రైతుల వినియోగాలకు నష్టం జరుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని మనం ఏదైతే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనకు బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దీన్ని పోరాటం ద్వారా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రైవేటీకరణ చేసినా మనం సమాయత్తమై ముక్తఖండంతో వ్యతిరేకించుకుంటూ వారికి మనం మద్దతు తెలపాల్సిన సందర్భం ఏంటని చెప్పి మనం చేస్తూ మరి ముఖ్యంగా చాలా టైం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్టీ సోదరులుగా చాలా ప్రాబ్లం ఉన్నారు. మరి ఎన్పిటిసిఎల్లో ఎస్పిటిసిఎల్లో మరి 4 సంవత్సరాలు అయితే రిక్రూట్మెంట్ అయ్యి మన మిగతా ఏదైతే అదే బ్యాచ్ సంబంధించిన వాళ్ళు డిస్కమ్స్లో ఉన్న వాళ్ళు మన ఆపరేషన్ సైడ్ ఉన్న వాళ్ళు మరి ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. మరి వారు కూడా మన ట్రాన్స్ఫర్ యాజమాన్యంతో మాట్లాడి మరి ఎంఆర్టీ సోదరులుగా ప్రమోషన్ కల్పించే ప్రయత్నంలో మరి 1104 ముందుంటుంది మరి అని సభాముఖంగా మీ అందరికీ ముందుకు తీసుకొస్తామని చెప్పి మనం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు మన ముఖ్యంగా కార్మికులందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ జై హింద్, జై 1104.